దేవుని గ్రంథంలో ఉండి మనము అసలు ఎందుకని ప్యూర్గా ఉండాలి, ఎందుకని పరిశుద్ధంగా ఉండాలి అని ఆలోచిస్తే, సో యెహోవాను నేను పరిశుద్ధుడను అంటే దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు పరిశుద్ధుడు. ఏ అపరిశుద్ధత లేనివాడు, నీతివంతుడు, న్యాయవంతుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నా వారై ఉండునట్లు, నా ప్రజలై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచుతిని. ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఫస్ట్ థింగ్, దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనకి చెప్తున్న మాట, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. అందరిలాగా, ఈ లోకంలో ఉన్నవారిలాగా, ఈ లోకంలో ప్రవర్తించే వారిలాగా పాపాన్ని లేకపోతే ఇంప్యూరిటీని ఇదే జీవితం అనుకుని జీవించే వారిలా కాకుండా దేవుడు మనలందరినీ కూడా వేరుపరిచాడు, పవిత్రులుగా జీవించడానికి పిలిచాడు. మన ప్రవర్తన ఎలా ఉంది అని మనం చూసుకోవాలి. ఓకే, నేను ఇంతే, నేను పాపిని, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే అలాగే ఉంటామేమో. మనకి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు, దిస్ ఇస్ ఓకే, ఇది నార్మల్ అని జీవించడానికి కాదు. ఇప్పుడు మనం పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు చుట్టుపక్కల పిల్లలు ఏదైతే చేస్తూ ఉంటారో అదే మన పిల్లలు కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏది కరెక్టు ఏది కాదు అని చెప్పేసి. అలాగే మనం కూడా దేవుడు మనకి ఏం చెప్పాడు, ఎందుకు పిలిచాడు అనేది తెలుసుకోకపోతే ప్రతిదీ ఇట్స్ ఓకే, ఇలా చేయొచ్చు, పర్లేదు అనుకునే నిజం కాని దాన్ని నిజమని బిలీవ్ చేసి దాంట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మనం గమనించుకోవాలి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. ఆయన స్వరూపము, ఆయనలాగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఈ పిలుపుని మనందరం కూడా అర్థం చేసుకోవాలి.